తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ అనేటువంటి పేరుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో జివో నెంబర్ 590ని తీసుకొని వచ్చి మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని విరమించుకోవాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే అందులో ఉన్నటువంటి కాలేజీల్లో స్వయం పోషకంగా కొన్ని సీట్లు అమ్మకానికి పెట్టారని చెప్పి మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తామని చెప్పి నాడు టీడీపీ, జనసేన 2 పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చాయి, ప్రజలను తిరుగుబాటు చేయమని చెప్పి ప్రోత్సహించాయి. కానీ అధికారంలోకి తీరా వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలో నడిస్తే ప్రభుత్వం పైన భారం పడతా ఉందనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిటిని కూడా మేము నిర్వహించలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన చేతులెత్తేసి దీన్ని వైద్య విద్యను అమ్మకానికి పెట్టడానికి లైసెన్సులు మంజూరు చేస్తా ఉన్నట్లు ఈరోజు ప్రకటించింది. కాబట్టి ఇది ఒకవైపున రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం కలిగించేటువంటిది. మరొక వైపున ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మెరిటోరియస్ పేద స్టూడెంట్స్ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి చర్యలు ఈ యొక్క పీపీ విధానంలో కొనసాగుతున్నాయి. అందుకనే మేము జీవో నెంబర్ 590ని రద్దు చేయాలి. ఆర్టికల్ 21 ప్రకారం జీవించేటువంటి హక్కును వ్యాపారం చేసేటువంటి పద్ధతుల్లో ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 60 సంవత్సరాలకు మెడికల్ కాలేజీలను లీజుకి ఇవ్వడం, ఆ లీజుకి ఇచ్చిన తర్వాత ప్రజలకు వైద్యం ఉచితంగా అందుతుంది అని చెప్పేసి ప్రకటించడం అంటే ఇది మసిపూసి మారేడుకాయ చేయడానికి కావాల్సిన ప్రయత్నమే తప్ప ఒక్కసారి ప్రైవేట్ రంగంలోకి పోయిన తర్వాత, ప్రైవేట్ ఆధీనంలోకి పోయిన తర్వాత ఏ ఒక్క కాలేజీల్లో కూడా వైద్యం ఫ్రీగా అందుతుందనేటువంటిది కానీ, ఆ బోధన ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా ఇస్తారనేది కానీ ఇది దుర్లభం, ఇప్పటి వరకు సాధ్యం కానటువంటి అంశం. ఏదో ఒక పద్ధతిలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ వైపున తీసుకొని పోయి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి చర్యల్లో భాగంగా కుట్రపూరితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పీపీపీ అనేటువంటి 3 పీలు పెట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యను అమ్మకానికి పెట్టడం ద్వారా పేద ప్రజలకు, అదేవిధంగా దాదాపు 2500 సీట్లు కోల్పోవడంతో పాటు 2500 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో స్థిరంగా రావాల్సినటువంటి ఉద్యోగాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇతరేతర వర్గాలు కూడా నష్టపోయి ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి పద్ధతుల్లో వస్తే తీవ్రంగా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేసేటువంటి విధానాన్ని సుతారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రేపు 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల దగ్గర, అదేవిధంగా వైద్య విధాన పరిషత్తుల దగ్గర, మెడికల్ కాలేజీలు లేనటువంటి చోట జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయమని చెప్పి, ఈ ఆందోళనలో మెడికల్ వైద్య విద్యను వ్యతిరేకించేటువంటి అన్ని రకాల శక్తులను, వ్యక్తులను, ఇతరేతర రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలందరినీ కూడా కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టమని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా హితవు పలుకుతూ ఉన్నాం. మీరు అధికారంలోకి రాకముందు మీరు లోకేష్ బాబు గారు ఏం మాట్లాడారు, వీడియోలు, ఆడియోలు ఒకసారి తెప్పించుకొని పరిశీలన చేయండి. అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి డబ్బులు భారం అయిపోతూ ఉన్నాయి, మేము నడపలేమంటే మీరు తెచ్చిన 2,50,000 కోట్ల రూపాయల్లోంచి ప్రజారోగ్యానికి కేవలం ఒక 6,000 కోట్లు, 7,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టలేరా? కాబట్టి పెట్టి తీరాల్సిందే. ప్రాధాన్యత క్రమంలో ప్రజారోగ్యమే ముఖ్యం. మొన్నటి కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో సోకాల్డ్ కార్పొరేట్ ఆసుపత్రులను ప్రజల యొక్క మూలుగులు పీల్చారు.
కొన్ని ఆసుపత్రుల్లో ఉన్న డాక్టర్లు కనీసం వైద్యం కూడా చేయదు. అలాంటి సందర్భంలో ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే, ప్రభుత్వ వైద్యశాలలో మాత్రమే డాక్టర్లు ప్రజలకు సేవలు అందించినటువంటి పరిస్థితిని ఒక్కసారి మననం చేసుకొని మీరు మీ కుమారుడు గారు చెప్పినటువంటి మాటలు గుర్తు తెచ్చుకొని ఈ PPP అనేటువంటి విధానాన్ని వైద్య రంగంలో, విద్యారంగంలో పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ప్రజలను పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా అమ్మని చెప్పేసి మన హక్కులు మనం కాపాడుకోవడానికి పిడికిలి బిగించి పోరాటంలోకి రావడం ద్వారానే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాను.